వృధాగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని చూసి గోదావరి తల్లి కన్నీరు పెడుతుందని వ్యాఖ్యానించారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలోని పార్వతి బ్యారేజీని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సందర్శించారు. జిలకలతో సంతరించుకున్న గోదావరి నదిని ఆయన తనివి తీర తిలకించారు. ఇక అనంతపురం పుట్టమధు మాట్లాడుతూ ఈయన ఆనాడు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వందలాది మంది దాహం తీర్చిందని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రాజెక్టులోని నీరు వృధాగా పోతుందని ఎద్దేవా చేశారు. గేట్లు తెరిచి ఉండటంతో లక్షలాది క్యూసెక్ల నీరు సముద్రం పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబు మేల్కొని గోదావరి జలాలను వృధాగా పోకుండా చూడాలని డిమాండ్ చేశారు. గోదావరిని మళ్లించి పంట పొలాలకు ఇస్తున్నప్పుడు, త్రాగునీరుకి ఇస్తున్నప్పుడు సంతోషపడ్డా అని ఇవాళ చెప్తా ఉన్నది. ఇదే గోదావరి ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నది, వృధాగా నన్ను సముద్ర పాలు చేయకండి, ఉప్పు నీళ్ళల్లో కలపకండి, నన్ను వాడుకొని రైతులకు వ్యవసాయానికి ఇవ్వండి, త్రాగునీరు కోసం వాడుకోండి, నన్ను వృధాగా ఉప్పు నీళ్ళల్లో కలపకండి అని ఇవాళ గోదావరి తల్లి విలపిస్తూ ఉన్నది. కనుక ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మంత్రిని ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవండి, నన్ను వాడుకోండి అని గోదావరి తల్లి అడుగుతూ ఉన్నది. ఆ రోజు నేను బాధపడ్డా, కేసీఆర్ గారు ప్రకృతికి విరుద్ధంగా ప్రాజెక్టులు కడతా ఉన్నాడని అనుకుంటున్నా. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు నేను రైతులకు ఉపయోగపడ్డా, త్రాగునీరుకు ఉపయోగపడ్డా, నన్ను మంచిగా వినియోగించుకున్నాడు కేసీఆర్ గారు. ఆయనకు ఆశీస్సులని గోదావరి తల్లి మాట్లాడుతూ ఉన్నది. ఈ గోదావరి